కానీ సడన్గా విట్ట ఎందుకు డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి? అది తెలియదు. డౌన్ అవ్వడానికి ఏంటంటే చెప్తా సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు ఖాళీగా ఉన్నా అనేది నాకు తెలిసిందంటే దాన్ని రెక్టిఫై చేసి ఓవర్కమ్ అవుతాం కదా, అది తెలియదు కదా మనకు. ఎందుకు అది ఏమవుతుంది? అది ఏమైతే తెలియదు. ఇప్పుడు అంతెందుకు, రేపటి నుంచి ఒక 1 వీక్ షూటింగ్ అన్నారు. ఓకే, అంతా మాట్లాడేసిన, డేట్లు పంపించాను, నేను డేట్లు లాక్ చేసుకొని పెట్టుకున్నా. ఈ రోజు వరకు నాకు అడ్వాన్స్ పడలేదు. తర్వాత ఇది వాళ్ళు ఫోన్లు ఎత్తట్లా, అసలు కన్ఫామా కాదా ఏంటి అని. ఇప్పుడు రీజన్ తెలియదు నాకు అక్కడ ఏమైంది రీజను అని. ఇప్పుడు కొందరు ఏమంటారంటే వీడు ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటారు. అవును, ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటే. ఎక్కువ డిమాండ్ ఎప్పుడు చేస్తాం? మన చేతిలో 30 భయంకరంగా సినిమాలు అంటే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇదొకటి ఉంది, ఈ ఎక్కువ తీసుకుంటాడంట అని చెప్పేసి ఒక పుకారుతో ఫోన్ చేయడం. అసలు ఎక్కువ తీసుకోవడం ఏంది? ఇప్పుడు నాకు ఎంత ఇవ్వాలో నీకు తెలుసు, అంతే ఇస్తావు. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు ఇదో ఇది కావాలి నాకు ఎంత అంటే నీకు ఐడియా ఉంటుంది కదా మినిమం దీనికి ఎంత పెట్టచ్చు అని. ఇప్పుడు నేను రోజుకు 2 లక్షలు అడిగితే ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళు ఏమి ఇవ్వాలి దమ్మా, మా బడ్జెట్ ఇంత అని చెప్తారు కదా. సో వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు, కానీ అది ఎందుకో తెలియదు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనము ఎప్పుడైతే మనకు ఏది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఒక రకంగా మనం పేరు తెచ్చుకుంటామో, పేరు తెచ్చుకున్న కొత్తలో మనం ఏమనుకుంటాం, అరే డిమాండ్ చేయొద్దు, రాక అవకాశం వచ్చింది, ఎంతో కొంత చేసేద్దాం. సరే ఎంతో కొంత నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఒక 2-3 ఏళ్ళు నువ్వు ఫుల్ నాన్ స్టాప్ సినిమాలు చేసేస్తావు, అయిపోయింది. తర్వాత ఏంటంటే సినిమా వల్లే నీకు అమౌంట్ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు నాకు హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే 50,000 ఇప్పుడు దాకా ఇచ్చింది. అది నేను అడగలేదు, వాళ్ళే ఏమా ఎంత తీసుకుంటామంటే, ఆ సినిమాకి ఇంత తీసుకున్నా సార్, కనుక్కోండి ఒకసారి, మీరు కొంచెం పెంచి ఇవ్వండి. సరే ఓకే, దానికి ఇంత తీసుకున్నాం అంటే కదా, సరే మనం 50,000 ఇస్తాం, ఓకే సార్ అని చెప్పేసి మనమే చెప్తాం. రేపు మనకు డిమాండ్ తగ్గినప్పుడు ఇదే సినిమా వాళ్ళు తగ్గిస్తారు. 50,000 అంటే లేదమ్మా అంత లేదు బడ్జెట్, నువ్వు ఓకే అంటే చెయ్యి. సరే ఓకే సార్, మీ బడ్జెట్ ఎంత ఉంది? ఒక 20,000 ఉంది సార్. ఓకే పర్లేదు, చేసేస్తాను సార్. ఓకే నీకు ఓకే అయితే వచ్చేసేయి. అట్లా ఉంటుంది. సో అట్లా ఏంటంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరికైనా కానీ వచ్చిన స్టార్టింగ్ లో బాగా సినిమాలు ఉంటాయి, అవును, తర్వాత కొంచెం డౌన్ అవుతారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సత్య గాని, అవును, సుదర్శన్ అన్న గాని, తర్వాత బ్రహ్మానందం గారు ఒకప్పుడు ఇరగదీసేవాళ్ళు. తర్వాత మధ్యలో కొంచెం కనుక, తర్వాత రెడీ, అవును, అవన్నీ మళ్ళీ ఎప్పుడైతే వచ్చినాయో దాని తర్వాత మళ్ళీ వెళ్ళుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ తక్కువ కనపడతారు. అది అది మనకు తెలియదు. కాదు, ఎవరైనా ఆపుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటాయి ఏంటి? అట్లేం ఆపరు. రాజకీయాలు ఎట్లుంటాయంటే, నీకు ఇక్కడ రాజకీయాలని కాదు కానీ అవతలోడు తెలివి. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఇప్పుడు రైటర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ అందరు కూర్చొని క్యారెక్టర్ ఫైనలైజ్ చేస్తారు. ఓకే ఈ క్యారెక్టర్కి ఎవరు? రైటర్ ఏమంటాడంటే, నేను రాసుకునేటప్పుడు పలానా వాడిని ఊహించుకున్నా, వాడైతే బాగుండు అని రైటర్ చెప్తాడు. అసోసియేట్ డైరెక్టర్లు వీళ్ళు ఏంటంటే కనుక, సార్ పలానా ఆర్టిస్ట్ అయితే టైమింగ్ ఉంటుంది, మనకు కోఆపరేట్ చేస్తాడు, పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. కొందరు ఏమంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, సార్ వీడు కొత్త ఇప్పుడు వస్తాడు సార్, ఈయన పెట్టుకుంటే కొంచెం ట్రెండింగ్ ఉంటుంది. ఇలా క్యారెక్టర్ ఫైనలైజేషన్ అనేది ఉంటుంది, క్యారెక్టర్ ఫైనలైజేషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మహేష్ విట్ట బాగుంటాడని అందరూ ఫిక్స్ అయ్యి మహేష్ విట్ట అని పిలుస్తారు. వచ్చిన తర్వాత ఏమ్మా ఎంత తీసుకుంటావు? సేమ్ సార్ నేను ఇంత తీసుకుంటాను సార్, మన బడ్జెట్ ఎంత? మన బడ్జెట్ ఇంత ఉంది. ఓకే సార్ పర్లేదు నేను చేస్తా అని నేను చెప్తా. ఇప్పుడు నాకేంటంటే అయిపోయింది, నేను ఒప్పేసుకున్నా, అంతా అయిపోయింది. ఇప్పుడు అదే ఆఫీస్కి కొంతమంది క్యారెక్టర్ల కోసం వెళ్తారు కదా, ఈ బ్యాచ్ ఒకటి తయారైంది, ఈఎంఐ బ్యాచ్. ఏంట్రా అంటే, ఇప్పుడు నాకు ఏ ఈఎంఐలు లేవు, నా కారు ఓను, తర్వాత నా ఇల్లు ఓను, అన్నీ నా డబ్బులతోనే ఉన్నాయి నా దగ్గర. ఈఎంఐ బ్యాచ్ ఏంటంటే, వీళ్ళు వచ్చిన స్టార్టింగ్లో బాగా సంపాదించేసుకొని ఒక 30 లక్షలు సంపాదించేసి ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో ఇల్లు తీసుకుంటారు. ఒక 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి కారు ఈఎంఐలో తీసుకుంటారు. ఇప్పుడు వీడికి నెల అయ్యేసరికి 1 లక్ష, 1.5 వీడికి కావాలి ఈఎంఐలకి, ఖర్చులకి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలా ఏదైతే మూవీస్ రెడీగా ఉంటాయో, స్టార్ట్ అవుతుంటాయో, ఆఫీసులకు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి, సార్ ఎంతో కొంత ఇవ్వండి సార్. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, మహేష్ ఈ క్యారెక్టర్కి నువ్వైతే 5 లక్షలు మనం బడ్జెట్ అనుకున్నది, అది కూడా మాకు ఓకే, బట్ వీడొచ్చి కాళ్ళ మీద పడిపోతారా, ₹1,00,000 ఏం చాలంటారా, నువ్వేం అనుకోకరా పాపము, వాడికి ఏదో ఈఎంఐలు కష్టాలు ఉన్నాయంట. సరే ఓకే సార్ ఇచ్చేయండి. ఇలా కొన్ని పోతాయి. ఇంకా కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో బాగా సంపాదించేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి, సార్ ₹1 డబ్బులు వద్దు నా ఫ్లైట్ టికెట్లు వేయండి, నా స్టాఫ్ డబ్బులు వేయండి, నేను వచ్చేస్తా. ఇలా ఒక 2 సంవత్సరాలలో ఒక మినిమం ఒక 5 నుంచి 8 పెద్ద సినిమాల్లో కనపడతారు. కనపడిన తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తారు. అది
అచ్చా. అది కూడా ఉంది. ఆ. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇవన్నీ ఇది ఫ్రీగా చేసేస్తారు. నీ పుష్ప కేశవ ఎలా పోయింది మరి? పుష్ప కేసు కూడా నేను ఒక్కనే కాదు, ఫస్ట్ నన్ను పిలిచారు, ఇది క్యారెక్టర్ అన్నారు. నాకు పుష్ప క్యారెక్టర్ కన్నా కేశవ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా, అందరు నీ పేరే చెప్తారు. అప్పటి వరకు ఆయనకు తెలియదు, ఆయన యూట్యూబ్ చూడలేదు నాది. సో అందరు నీ పేరే, సేమ్ నేను చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్లు అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు అని, అందరు నీ పేరే చెప్తారు. ఇట్లా నీ సినిమాలు నేను ఒక 2 చూస్తాను నేను అంటే, ఓకే సార్ అది ఇదన్నా అయిపోయింది. తర్వాత నా తర్వాత సుహాస్ని అబ్బాయిని చాలా మందిని అనుకున్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి, ఎప్పుడు పిలిచినా రావాలి. నాకు ఫస్ట్ ఆయన చెప్పింది 3 సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నాడు. ఓకే సార్, నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఒకరు, సో అందులో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ నేను. సో నేను 3 సంవత్సరాలు ఏం ఒప్పుకోకుండా చేస్తా అన్న. బట్ వీళ్ళకి ఏంటంటే ఎందుకు ఇన్ని ఇబ్బంది పెట్టడం, ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, కొంచెం రెమ్యునరేషన్ పెంచుకుంటాడు. నాకేంటంటే బిగ్ బాస్ నుంచి రాకుండా ఒక 6 సినిమాలు రెడీగా ఉన్నాయి. 6 సినిమాలు అంటే ఆయన కనుక్కున్నాడు బయట ఏంది దీని పరిస్థితి అంటే, సార్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, మంచి పేరు వచ్చింది, వాడికి బయట ఫుల్ డిమాండ్ ఉంది సినిమాలలో అంటే, ఈయన ఎందుకు ఈయన 3 ఏళ్ళు లాక్ చేసుకోవడము, పర్లేదు అని చెప్పేసి పంపించేసాడు. సుహాస్ని కూడా అదే, సో సుహాస్ కూడా చేయాల్సింది. సో హీరోగా ట్రై చేస్తున్నాడు, కలర్ ఫోటో అది ఇది, సరే ఎందుకు వాడిని 3 ఏళ్ళు మనం లాక్ చేసి ఇబ్బంది పెట్టడం, తప్పు అయింది కదా, తప్పే అయింది అంటే చెప్పలేం. ఇప్పుడు ఆ సినిమా క్లిక్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటాము. ఒకవేళ అదే కనుక ఏదైనా అయింది అనుకో, అరే అనవసరంగా 5 ఏళ్ళు పోయింది కదా నా లైఫ్ లో అనుకుంటారు కదా అట్లా. బట్ ఏంటంటే బయట తెలియక నేను ఎందుకు వదులుకున్నా, సుకుమార్ గారు పిలిచి క్యారెక్టర్ రా అంటే నేను మూసుకొని చేయకుండా నేను ఎందుకు వదులుకుంటా. సో ఆయనే ఆలోచించి మనకు సరే ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరున్నారంటే జగదీష్ కనపడినాడు. జగదీష్ ఏంటమ్మా అంటే, లేదు సార్ సినిమాలు ఇప్పుడే ట్రై చేస్తున్నా అది ఇది, సరే ఓకే వచ్చేసి అని చెప్పేసి ఆ అబ్బాయిని పెట్టేసుకున్నాడు. అది మంచి పడి చూసుకున్నా సినిమా బాగుంది. నేను పుష్ప 2 షూటింగ్ చేసుకుని వాళ్ళు వైజాగ్ నుంచి వస్తుంటే, నేను ఏదో పని మీద వైజాగ్లో పోతుంటే సేమ్ ఫ్లైట్లో ఈయన ఉన్నాడు సుకుమార్ గారు ఉంటే, గుర్తుపడతారు లేదో ఒక్కసారి కదా కలిసింది అన్నది. ఆయనే చూసి మహేష్ ఎలా ఉండవు అన్నాడు. సార్ బాగున్నా సార్, ఏంటి సార్ అంటే షెడ్యూల్ ఒకటి కంప్లీట్ అయింది వైజాగ్లో, పోతున్నావు హైదరాబాద్కి. అప్పుడు వేరే ఆయన కనపడి ఆయన ముందరే నన్ను అన్నాడు, ఏంటన్నా నువ్వు చేయొచ్చు కదా కేశవ క్యారెక్టర్ అంటే, సార్ సావు దొబ్బుతాడు సార్, ఇంకా మీరు చెప్పండి సార్ రీజన్ అంటే ఆయన అన్నాడు, లేదురా నువ్వు అప్పుడప్పుడే కొంచెం సంపాదించుకుంటావు, ఎందుకు నిన్ను లాక్ చేయడం అనవసరంగా అని చెప్పేసి చేయలేదు అని. అప్పుడు నీకు రీజన్ తెలియదు? అప్పుడు తెలిసింది నాకు, అప్పుడు దాకా నాకు తెలియదు రీజన్ ఏంటని. అది ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్ కి? నార్మల్గా ఏం చెప్పారు? బిగ్ బాస్ సీజన్ 2 అప్పుడు సీజన్ 2కి నాని అన్న వాని పిలవండి బాగుంటుంది అన్నారు. అయితే వీళ్ళు నానిగారు మిమ్మల్ని మీరు ఉంటే బాగుంటుంది అంటున్నారండి, మీరు రండి ఒకసారి అంటారు. నేను వెళ్తే ఇది అంటే 4 సినిమాలు జరుగుతున్నాయండి బయట, నేను ఇప్పుడు సడన్గా లోపలికి వెళ్ళిపోతే నాకు